నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకి డిజిటల్ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతూ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో మనకి ఒక ఆట, సృజనాత్మక కార్యక్రమాలు, పాట, అలాగే ప్రీ న్యూమరసీకి సంబంధించింది, పూర్వ గణితానికి సంబంధించిన అంశము, ఇవన్నీ కూడా మనము ఇందులో ఈరోజు కార్యక్రమంలో చేర్చుకోవడం జరిగింది. ముందుగా మనము ఈరోజు ఒక్కసారి పేర్ల గురించి మాట్లాడుకుందాం. నా పేరు రమ. నేను మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను. పిల్లలు, మీ పేరు కూడా చెప్పండి. చెప్పారా? మీ అమ్మ పేరు చెప్పారా? నాన్న పేరు చెప్పారా? గుడ్. అందరూ తెలుసుకున్నారన్నట్టు. మీ ఊరి పేరు కూడా తెలుసుకున్నారా? వెరీ గుడ్. అలాగే ఇక్కడ మనకు స్టూడియోలో ఒకరు వచ్చారు. తను కూడా తన పేరు చెప్పుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం నుంచి వచ్చాను. నేను అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు మనము పేర్లండోయి పేర్లు పాట విందామా? ఈ పాట మీకు వచ్చేసింది అనుకుంటా. డాన్స్ కూడా చేసేస్తున్నారా ఇంట్లో? ఓకే, మళ్ళొక్కసారి చూద్దాము. ఈ వారమంతా కూడా మనము పేర్లండోయి పేర్లు పాటనే మనం నేర్చుకోవాలి. పిల్లలందరికీ పాట రావాలి, అలాగే పిల్లల అభినయం కూడా రావాలి పిల్లలకి. సరే, ఈ పాట చూద్దామా? నా పేరు రాణి. పేర్లండోయ్ పేర్లు అందరికీ పేర్లు, పేర్లండోయ్ పేర్లు మన అందరికీ పేర్లు. మరి నీ పేరు పద్మ, నీ పేరు మేరీ, మరి నీ పేరు రహీం, నీ పేరు? నా పేరు రాజు. రహీం, నీ పేరు జస్విందర్. పేర్లండోయ్ పేర్లు అందరికీ పేర్లు, ఎన్నో 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 పేర్లు, ఎన్నె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 న్నో పేర్లు. పేర్లండోయ్. ఓకే, పేర్లు పాట విన్నారు కదా? అయితే అది కాటన్ బర్డ్ ప్రింటింగ్ అనేది మనం మళ్ళీ ఇప్పుడు చూద్దాము. కాటన్ బడ్స్ పెయింటింగ్. కాటన్ బడ్స్ ఉంటాయి కదా, మనము ఇవి బడ్స్ అంటే ఇవి మనము చెవుల్లో క్లీన్ చేసుకుంటాం కదా, అట్లాంటివి ఇవి బడ్స్. ఈ బడ్స్ తోటి మనము ఈ పెయింటింగ్, బొమ్మల మీద పెయింటింగ్ ఎలా చేయాలి అనేది ఒక కృత్యము. ఇది మనం చేద్దాము. ఒకవేళ ఈ బడ్స్ మీకు దొరకకపోతే కనుక చిన్న చిన్న చీపురు పుల్లలకి కొంచెం కాటన్ అటు ఇటు చుడితే సరిపోతుంది. ఇలాంటి బడ్స్ మనము ఉపయోగించుకోవచ్చు. ఇది మనము ఇంట్లో పిల్లలతో చేయించడం కూడా చాలా ఈజీ. ఇది దానికి కావాల్సినవి మనకి ఈ రంగులు, ఈ బడ్స్, తర్వాత కలర్ కలుపుకోవడానికి ఒక ప్లేట్, తర్వాత ఈ పెద్ద పెద్ద చిత్రాలు గీసిన పేపర్లు, కొంచెం పెద్ద పెద్ద చిత్రాలు గీసిన పేపర్లు, ఇవి ఉంటే చాలు. మనము ఈజీగా పిల్లలతోటి మనము యాక్టివిటీ చేయించవచ్చు.
చూడండి, ముందుగా పిల్లలకి మనము ఏ కలర్ అయితే మనము ఇవ్వాలనుకుంటున్నామో మనము అది పిల్లలకి ఇష్టమైన కలరే ఇవ్వచ్చు మనము. లేదు అంటే ఏది మీకు అవైలబుల్గా, ఒకవేళ ఇలాంటి కలర్స్ మీకు అవైలబుల్గా లేకపోతే కనుక ఈ పసుపు, కుంకుమ, తర్వాత ఇంట్లో దొరికే బ్లూ అట్లాంటివి మనము పిల్లలకి కొంచెం నీళ్లు కలిపి బౌల్లో కలిపేసి ఇస్తే వాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు. అలా అయినా కూడా మనము చేయొచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము దీనికి మనము కలర్ కొంచెము మన డిజైన్ బట్టి ఏ కలర్ అయినా మనము ఉపయోగించుకోవచ్చు. డిజైన్ బట్టి మనము వేసుకున్నా కానీ ఓకే. ఇలా కలర్ కొంచెము బాటిల్లోంచి తీసి కొంచెం మనము ఇందులో కొంచెం కలుపుకోవాలి. ఇందులో కొంచెంగా నీళ్లు పోసి మనము దీన్ని కొంచెము డైల్యూట్ చేద్దాము. ఇలా కలిపి మనము పిల్లలకి ఇవ్వాలి. తర్వాత 2-3 కలర్స్ అయినా కూడా మనము కలిపి ఇవ్వచ్చు. దాంట్లో ఈ బడ్స్ చూసారా, దీంట్లో రంగులో ముంచి మనము ఈ డిజైన్ మీద జస్ట్ ఇట్లా ఇలా చుక్కలు వేయడమే. దీనికి మనం 2 కలర్స్ కూడా మనము దీనికి మధ్యలో మనము వేయచ్చు. ఇది చేప కదా, చూడండి చక్కగా ఇట్లా వేస్తే మొత్తము ఇలా పొలుచులాగా మనకి కనిపిస్తుంది. న్యాచురల్ లుక్ కూడా వస్తుంది. ఇలా మొత్తం ఇది ఈజీ చూడండి, వాళ్ళు ఏమీ కష్టపడక్కర్లేదు. చక్కగా ఇట్లా అంటే సరిపోతుంది. ఇది వాళ్ళు ఇంతకు ముందంతా కూడా వాళ్ళు మనకి ముందుగా మనం ఇచ్చినప్పుడు చేతులతోటి చేయడం అనేది మనము వాళ్ళకి దేనితోటన్నా పట్టుకుని వేయడం అనేది గ్రిప్ వాళ్ళకి రాదు కాబట్టి ముందుగా వారికి చేతులతోటి చేసేదే ఇచ్చేవాళ్ళము. తర్వాత వారికి కొంచెము అలా వేసిన గ్రిప్ దొరికిన తర్వాత ఇలాంటి వాటితోటి, బడ్స్ తోటి, తర్వాత బ్రష్ తోటి, పెన్సిల్ తోటి, స్కెచ్ పెన్స్ తోటి వేయమని మనము పిల్లలకి చెప్పచ్చు. ఇలాంటివన్నీ ఇవ్వచ్చు ఇలా చేయమని. చిన్న పిల్లలకి 3 సంవత్సరాలు, 2.5-3 సంవత్సరాల పిల్లలకి చూసారా ఈ బడ్స్ ఇలాంటివి పట్టుకోవడానికి ఈజీగా వాళ్ళకి రాదు. తర్వాత నేర్చుకుంటారు వాళ్ళు. ఇలా మొత్తం అంతా ఇట్లా వేసేయమని చెప్పాలి. దీనికి మధ్యలో మనము కొంచెం వైట్ కలర్ది కూడా పెయింట్ మనం కలిపిస్తే అది కూడా వేస్తారు. ఇది మొత్తము వేసిన తర్వాత వెంటనే దీన్ని తీసేయకుండా అక్కడి నుంచి దాన్ని చక్కగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దాన్ని మనము ఒక ఫోల్డర్లో కానీ లేదంటే స్క్రాప్ బుక్లో కానీ పిల్లల యొక్క ప్రొఫైల్లో కానీ మనము దీన్ని భద్రపరచాలి. ఇక్కడ కొంచెము ఫేస్ దగ్గర మనము కొంచెం లైట్గా వేద్దాము. మనం చెప్పక్కర్లేదు, డైరెక్షన్స్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి రంగులు ఇవి డిజైన్ మనం ఇస్తే చాలు. పిల్లలు వారి క్రియేటివిటీకి తగ్గట్టుగా వారు వేస్తారు. దీనిలో కొంచెం వారు గీత బయట వెళ్ళిపోయినా కూడా ఏం పర్వాలేదు. తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత ఒకటే మనం చేయించాం కదా, 2-3 చేయించినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఇది చెట్టు ఉంది చూసారా, ఇంకొక కలర్ తోటి మనము చూద్దాము. ఇది కూడా మనకి అవైలబుల్ కలర్సే ఇవ్వచ్చు. మనము ఇవే కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఏం లేదు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. నేను చేయగలను, నేను చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి మంచిగా క్రియేటివిటీ వాళ్ళలో అనేది తృప్తి పడుతుంది వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది. ఇది చూడండి చెట్టు కదా, ఇది ఇలా అవుట్లైన్ గీసి ఇస్తే చాలు వాళ్ళకి మొత్తము.
తర్వాత వారికి ఒకవేళ వారికి తెలియకపోతే కూడా బొమ్మలు ఇదేంటి అని కంప్లీట్ అయిన తర్వాత వారిని అడగచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెయ్యి అని మీరు చెప్పండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని ఆకారం మొత్తం అంతా వచ్చిన తర్వాత ఇదేంటి మనం అడిగితే వాళ్ళు ఇది చెట్టు అని, ఇది చేప అని, లేకపోతే ఇది యాపిల్ అని వారు ఏదో ఒకటి చూసింది గుర్తు తెచ్చుకుని వాళ్ళు చెప్తారు. ఇలా చూడండి, ఇలా మొత్తం అంతా ఇట్లా వేయడము. చూడండి చక్కగా ఆకుల్లాగా వస్తుంది. ఇది చాలా అందంగా వస్తుంది. చివరికి 2-3 రంగులు మిక్స్ చేసిన లైట్ గ్రీన్ కలరు, లైట్ డార్క్ గ్రీన్ కలరు అట్లాంటిది కూడా మనము 2-3 రంగులు కూడా ఇవ్వచ్చు. బేసిక్స్లో పెయింటింగ్ ఇది క్రియేటివిటీ యాక్టివిటీస్ అవి నేర్చుకున్నప్పుడు బేసిక్లో మనము ఇట్లాంటివి మనము నేర్పించాలి. తర్వాత ఇవే కాకుండా ఈ చెట్లు, ఈ పువ్వులు, ఇవి ఆకారాలు, జంతువులు ఇవే కాకుండా వారికి మనము పూర్వగణితంలో ఇచ్చే ఆకారాలు వాటిల్లో కూడా మనము వేయమని చెప్పచ్చు. దాంతో ఆకారాల గురించి వారికి పరిచయం చేసినట్టు మనము అవుతుంది వారికి. ఇది చెట్టు చూడండి, ఈజీగా వారికి మనము చేతితోటి ఆకులు అవన్నీ వేస్తే అది కొంచెము టైము పడుతుంది. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ పెయింటింగ్ అన్నమాట, ఆర్ట్. ఇది చూడండి, ఇది చెట్టు. అలానే ఇది కూడా 2 రంగులతో వేసిన పెయింటింగ్, కాటన్ బడ్స్ తోటి వేసిన పెయింటింగ్. అలానే ఇది కూడా ఇప్పుడు మనం వేసాం కదా, ఇది చేప. ఇలా పిల్లలకి మనము అంగన్వాడీ సెంటర్లో ఇచ్చినట్టయితే గ్రూప్లో ఇస్తాం కాబట్టి పిల్లలందరికీ కూడా మెటీరియల్ అంతా ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. పిల్లలు ఎంతమంది గ్రూప్లో ఉన్నారో అంతమందికి సరిపడా మెటీరియల్ మనము ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్లో. సో ఈ విధంగా మనము పిల్లల చేత కాటన్ బడ్ తోటి ఈ ప్రింటింగ్ అనేది చేయించవచ్చు. సో కాటన్ బడ్సే కావాల్సిన అవసరం లేదు, మీరు పుల్లలకి ఇలాగ కాటన్ బడ్సే ఉండాల్సిన అవసరం లేదు. పుల్లలకి, చీపురు పుల్లలకి చక్కగా దూదితోటి బడ్ లాగా తయారు చేసి కూడా పిల్లలకు ఇవ్వచ్చు. దీని తర్వాత మనము ఇప్పుడు ప్రీ న్యూమరసీ అంటే పూర్వగణితంలో మనము గత 3 రోజుల నుంచి మనము రంగుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రంగులు ఎరుపు రంగు, పసుపు రంగు, అలాగే నీలం రంగు పరిచయం చేయడం జరిగింది. మీరంతా మీ పిల్లల చేత నీలం రంగు కానివ్వండి, పసుపు, ఎరుపు కానివ్వండి పరిచయం చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ రంగులని మళ్ళొకసారి చూద్దాం. అన్ని రంగులతోటి ఇప్పుడు పిల్లలకు ఒక చిన్న కృత్యం అన్నట్టు, పిల్లల కోసం ఇలాగా ఒక చిన్న కృత్యం చేయొచ్చు. అది ఏంటంటే ముందుగా మనము 3 రంగులకు సంబంధించింది ఈ ఎరుపు రంగు పేపరు ఏదైనా ఒక వస్తువు ఇక్కడ పెట్టండి, ఒక ట్రే తీసుకోండి, ఒక ట్రేలో పెట్టండి. అలాగే పసుపు రంగుకు సంబంధించింది ఒకటి పెట్టుకోండి, అలాగే నీలం రంగుకు సంబంధించింది ఒకటి పెట్టుకోండి. ఇవి పెట్టుకొని ఒక దగ్గర పెట్టేసుకొని ఒక్కొక్క వస్తువు బిడ్డకు ఇవ్వండి. ఇలాగా మనము అన్ని రంగులకు సంబంధించిన వస్తువులు మన దగ్గర పెట్టుకోవాలి. మన దగ్గర పెట్టుకొని ఒక్కొక్క వస్తువు బిడ్డకి ఇచ్చి ఇది ఏ రంగు అని గుర్తింపచేయండి. ఇలాగా బిడ్డకిచ్చి ఇది ఏ రంగు అని అడిగి బిడ్డ చేత ఏం చేయాలి, అక్కడ మనము 3 రంగులు పెట్టాం కదా, ఆ 3 రంగులతోటి జత పరిపించండి. ఈ పసుపు రంగు ఏదైతే బాల్ ఇచ్చామో ఆ బాల్ తోటి మీరు అక్కడ ట్రేలో పెట్టిన ఆ 3 రంగులతోటి జత పరిపించండి. ఆ 3 రంగులలో ఏ రంగుకు సంబంధించిన వస్తువు అది అన్నది బిడ్డని జతపరచమనండి. బిడ్డ బాల్ని తీసుకెళ్ళి ఆ పసుపు రంగు దగ్గర జతపరుస్తాడు. దాంట్లోనే పెట్టండి, ట్రేలో పెట్టేసి. రైట్, ఓకేనా? ఆ విధంగా
చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వస్తువు ఇస్తున్నాను. ఇదేంటి, ఏం రంగు? రైట్, ఎరుపు రంగు. ఇప్పుడు అక్కడ ట్రేలో మనకు ఎరుపు రంగు ఎక్కడ ఉందో చూసి అక్కడ జతపరచాలి. బిడ్డ జతపరిచాడు కదా, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఈ నా చేతిలో ఏమున్నది? నీలం రంగు కనిపిస్తుందా? నీలం రంగు. ఈ నీలం రంగు అక్కడ ట్రేలో ఉన్న వస్తువులలో ఏ రంగుతో జతపరచాలో బిడ్డ చూసుకొని జతపరచాలి. వెరీ గుడ్, జతపరిచారు. ఇప్పుడు ఇంకొకటి, నా దగ్గర పసుపు రంగు క్రయాన్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? పసుపు రంగు క్రయాన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని జతపరచాలి. ఆ పసుపు రంగు ఎక్కడుందో చూసి బిడ్డ అక్కడ జతపరచాలి. ఇప్పుడు నా చేతిలో ఎరుపు రంగు దారం ఉంది. ఇప్పుడు దీన్ని బిడ్డ జతపరచాలి. నా చేతిలో ఎరుపు రంగు స్పూన్ ఉంది. అయితే మీరు బిడ్డని గుర్తించమనండి. ఇది ఏ రంగు, ఇదేంటి, వస్తువు పేరేంటి, ఇవన్నీ అడగాలి. అడిగిన తర్వాతనే అక్కడ జతపరచమని చెప్పండి. ఇప్పుడు ఇదేంటి పిల్లలు, ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది కదా. అక్కడ ఎరుపు రంగు ఎక్కడ ఉందో చూసి మీరు అక్కడ జతపరచండి ట్రేలో. ఇప్పుడు ఇది ఏ రంగులో ఉంది పిల్లలు? పెన్ను కదా. ఏ రంగులో ఉంది? రైట్, నీలం రంగు. ఈ నీలం రంగు అక్కడ ట్రేలో ఎక్కడ ఉందో చూసి జతపరచండి. తర్వాత ఇంకొక రంగు, ఇది నిమ్మపండు కదా, పసుపు రంగులో ఉంది. అవునా? పసుపు రంగును జతపరచండి. ఇది ఈ చేతిలో ఏముంది? బ్లూ కలర్ చిన్న కప్పులాగా ఉంది కదా. దీన్ని ఎక్కడ ఉంది, ట్రేలో ఎక్కడ ఉందో చూసి జతపరచండి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇదే రంగులో ఉంది. రైట్, పసుపు రంగు, ఎల్లో కలర్ కదా. మళ్ళీ జతపరచండి. ఇంకొకటి చూద్దాం. పెన్ ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది కదా. ఎరుపు రంగు ఎక్కడుందో జతపరచుద్దామా? ఇది నీలం రంగులో ఉంది కదా క్రయాన్. చూస్తున్నారా, కనిపించిందా? క్రయాన్ నీలం రంగులో ఉంది. మళ్ళీ జతపరుద్దాం. ఇప్పుడు ఇది చూసారా, ఇది గుర్తుపెట్టారు కదా. మిరపకాయ ఏ రంగులో ఉంది? ఎరుపు రంగు, రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ అక్కడెక్కడుందో జతపరుద్దాం. సరే, ఈ విధంగా మనము పిల్లల చేత వస్తువుల ద్వారా జతపరచడము అలవాటు చేయండి. జతపరచడం చేసిన తర్వాత మనము అభ్యసన దీపికలో, మనకున్న అభ్యసన దీపిక పూర్వగణితం సంబంధించిన అభ్యసన దీపికలో ఒక షీట్, జతపరచడము రంగులకు సంబంధించిన షీట్ ఒకటి ఉన్నది. ఆ షీట్ ఎలా జతపరచాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అది మీరు కూడా ఆ షీట్ని మీరు కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా చిన్న చిన్న బొమ్మలు గీసుకొని కలర్ పెన్సిల్ తోటి లేదా క్రయాన్ తోటి రంగులు వేసి పిల్లలకి ఇచ్చి ఆ యాక్టివిటీ చేయించవచ్చు. సరే, అది చూద్దాం. మనం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు ఒకసారి చూద్దాం. ఆకాశం బొమ్మ, స్కూల్ యూనిఫామ్ బొమ్మ, నీలిరంగు డబ్బాను చూపించి గుర్తించమనాలి. రంగు పేరును పరిచయం చేయాలి. బిడ్డ చేత రంగుపై వేలు పెట్టి నీలం రంగు అని పలికించాలి. ఒకసారి చూద్దాం ఆ బొమ్మలు. ఆకాశం, యూనిఫామ్, రంగు డబ్బా, నీలం రంగు డబ్బా. వీటిని పిల్లలు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఇది నీలం రంగు, ఇది నీలం రంగు,
ఇది నీలం రంగు అని పిల్లలు గుర్తించాలి. తర్వాత నీలం రంగు అని పలకాలి. తర్వాత మళ్ళీ ఒకసారి సూచనలు చూద్దాం. తమ చుట్టూ ఉన్న పరిసరాలలో బిడ్డ చేత నీలం రంగును గుర్తింప చేయాలి. నీలం రంగును చూపించు అని అడగాలి. అంటే తమ చుట్టూ అంటే ఇంటిలో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, అంగన్వాడీ కేంద్రంలో కావచ్చు. ఈ పిల్లలు అక్కడ నీలం రంగులో కనిపించే వస్తువులను చూసి నీలం రంగును చూపించగలిగే స్థాయికి తీసుకురావాలి. ఆ రంగులో ఉన్న తనకు ఇష్టమైన వస్తువు పేరు బిడ్డను చెప్పమనాలి. అంటే నీలం రంగులో ఉన్న ఏదైనా వస్తువు పేరు బిడ్డను చెప్పమనాలి. నీలం రంగు పేరును బిడ్డకు పరిచయం చెయ్యాలి. ఆకాశం ఏ రంగులో ఉంది, స్కూల్ యూనిఫామ్ ఏ రంగులో ఉంది అని అడగాలి. బిడ్డ చేత నీలం రంగు పేరు చెప్పించాలి, చెప్పడానికి ప్రోత్సహించాలి. ఈ విధంగా బిడ్డకి మనం నీలం రంగును పరిచయం చేసిన తర్వాత ఇందులో కొన్ని కృత్యాలు ఇవ్వడం జరిగింది. నీలం రంగుతో నింపించాలి. ఈ విధంగా బిడ్డచే క్రేయాన్ కానీ రంగు పెన్సిల్ కానీ ఉపయోగించి ఈ బొమ్మలో నీలం రంగుతోటి నింపించాలి. అలాగే పక్కనున్న బొమ్మతో నీలం రంగుతోటి నింపించాలి. ఆ తర్వాత కృత్యం చూద్దాం. క్రింది ఆకారాలలో నీలిరంగు కాగితాలను అతికింప చేయాలి. నీలిరంగు కాగితాలు సేకరించి మనము మన ఏదన్నా పుస్తకాలు కానివ్వండి, ఈ విధంగా పుస్తకాలు ఏమన్నా ఉంటే ఈ నీలిరంగును తీసుకొని కాగితాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలకి ఇచ్చి పిల్లలకు ఈ విధంగా అంటించమని చెప్పాలి. చిన్న చిన్న ముక్కలు చేయొచ్చు. ఈ విధంగా పిల్లలకి గమ్ము ఇచ్చి గమ్ సహాయంతో అంటించి ఈ గీతల లోపల అంటించేలాగా బిడ్డకి నేర్పించాలి. ఓకే, అయితే ఈ యాక్టివిటీ మనము నిన్న నీలం రంగుకు సంబంధించిన యాక్టివిటీ ఇప్పుడు మనము జతపరచడం అనేది చూద్దాము. నిన్న మనకు ఈ ప్రోగ్రామ్స్ రిలే చేసినప్పుడు అంటే ఆడియో ప్రాబ్లం వచ్చిందని చెప్పడం జరిగింది. సో అందుకోసం అనేసి ఈ యాక్టివిటీ పెట్టుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇప్పుడు జతపరచడం అనేది చూద్దాం. జతపరచడం, రంగుల ఆధారంగా జతపరచడము ఈ అభ్యసన పత్రంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన గమనికలు చూద్దాం. టీచరు బిడ్డ కలిసి ఎరుపు, పసుపు, నీలం రంగులోని చిత్రపటాలు కానీ కాగితం ముక్కలు కానీ చిన్న చిన్న బట్ట ముక్కలు కానీ ఆయా రంగు పక్కన ఉన్న బాక్సులో అతికింప చేయాలి. ముందుగా ఈ బాక్సులలో రంగు కాగితాలను అతికిద్దాం. దీనికి గాను ముందుగానే కత్తిరించి పెట్టుకున్న కాగితం ముక్కలు తీసుకుందాం. ఈ విధంగా కాగితం ముక్కలు వీటిని గమ్ము పెట్టి బిడ్డ చేత అంటించమనాలి. ఈ విధంగా బిడ్డ ఆ బాక్సులో అంటిస్తారు. ఈ విధంగా బిడ్డ పక్కన చిత్రం రంగు ఏ రంగులో ఉందో చూసుకొని ఆ రంగును ఇక్కడ ఈ బాక్సులో అతికించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కాగితం ముక్క తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సూచనలు చూద్దాం. ఇలా పసుపు రంగుకు సంబంధించింది, నీలం రంగుకు సంబంధించింది ఆ బాక్సులలో అతికించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకే రంగులో ఉన్న వాటిని గీత గీసి జతపరచమనాలి. ఈ స్థాయిలో బిడ్డ రంగులను జతపరిస్తే చాలు. ఇప్పుడు ఈ చిత్రాలలో ఏ చిత్రాలు ఒకే రంగుతో ఉన్నాయో చూసుకొని బిడ్డ దానికి ఆ చిత్రాలకు గీత గీసి జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ ఎరుపు రంగు, ఈ పక్కనున్న చిత్రాలలో ఎరుపు రంగు ఏ చిత్రం ఉంది చూసుకొని
దీనికి సంబంధించింది చూసుకొని ఈ విధంగా గీత గీసి జతపరచాలి. అదే పసుపు రంగు చిత్రము ఎడమ పక్కన కుడి పక్కన చూసుకొని ఈ విధంగా చుక్కకు గీత గీసి జతపరచాలి. అదే నీలం రంగు. ఓకే, సో ఇది జతపరచడము, రంగులని జతపరచడము. మీరు సింపుల్గా చిన్నగా ఇట్లాగా ఒక వైట్ షీట్ మీద ఇలాగ బొమ్మలు అంటించుకోవచ్చు, రంగురంగుల బొమ్మలు ఇటువైపు అంటించేసి పిల్లవాడితోటి ఈ యాక్టివిటీ కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక గుడ్ హ్యాబిట్ గురించి, అంటే మనకు మంచి అలవాట్లు అనేది పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఒక 2 మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు. దాంట్లో మనకి జూలై నెలలో గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది ఒక మంచి అలవాటు కింద నేర్పించడం జరుగుతుంది. ఆ అలవాటుని మనకు ఇక్కడ శ్రీదేవి మనకు ఇన్స్ట్రక్టర్ గారు, అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ వచ్చి ఉన్నారు. తను ఆ మంచి అలవాటు పిల్లలకు ఎలా నేర్పించాలి అన్నది వివరిస్తారు. మీరు కూడా తల్లిదండ్రులు మీరందరూ కూడా ఈ అలవాటు మీరు చేసుకోండి, మీ పిల్లలకు చేయండి. ఓకే, చూద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలు, ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? గుడ్ మార్నింగ్ అని చెప్పాను కదా. గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు చెప్తాం? మీరు కూడా నాకు చెప్పాలి గుడ్ మార్నింగ్ అని చెప్పారు కదా. అలానే మనము ఇప్పుడు ఆ గుడ్ మార్నింగ్ మనము ఎప్పుడు చెప్పాలో మనము చూద్దాము. మనం పొద్దున్నే నిద్ర లేస్తాం కదా. నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే మనకి అప్పుడు మనం ఎవరిని చూస్తామో, మనకి ఎవరు కనబడతారో అప్పుడు మనము గుడ్ మార్నింగ్ అనేది చెప్పుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనం అన్నం తింటాం కదా, అప్పటి వరకు మనకి ఎవరు కనిపిస్తే అప్పటి వరకు, మధ్యాహ్నం అన్నం తినే సమయం వరకు మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ మనము మొట్టమొదటిసారి చూసినప్పుడు గుడ్ మార్నింగ్ అని మనము చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ పాప చూడండి నిద్ర లేచింది కదా. ఇప్పుడు ఇలా మనం నిద్ర లేచినప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. చూడండి, గుడ్ మార్నింగ్ అని చెప్తుంది కదా. తర్వాత మనకి ఇంట్లో మన అక్క, మన చెల్లి, లేకపోతే తమ్ముడు, అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనము ఇలా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. తర్వాత మనకి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, వాళ్ళకు కూడా మనము ఇలా గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ అని మనము చెప్పాలి. తర్వాత అమ్మ, నాన్న ఉంటారు. అమ్మ, నాన్న కూడా చూస్తాం కదా పొద్దున్నే మనం గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పాలి. తర్వాత మనము స్నానం చేసి టిఫిన్ తిని తయారైన తర్వాత మనం అంగన్వాడీ సెంటర్కి వస్తాం కదా. అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ కనిపిస్తుంది కదా మనకి. టీచర్కి కూడా గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పాలి. ఆయమ్మ ఉంటుంది కదా, ఆయమ్మకి కూడా మనం గుడ్ మార్నింగ్ ఆయమ్మ అని చెప్పాలి. తర్వాత మరి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి కూడా హాయ్, గుడ్ మార్నింగ్ అని మనము చెప్పుకోవాలి. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, మనం ఇంట్లో మనం కుక్క పిల్లని ఎవరైనా పెంచుకుంటాం కదా, మనం దానికి కూడా మనము గుడ్ మార్నింగ్ రాకీ అని మనము చెప్పాలి దాని పేరుతోటి. ఈరోజు మనకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి మీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఒకటి వచ్చింది మనకి. ఏంటో చూస్తారా? అది ఇది కోతి బావ చూసారా? మీకోసం మాట్లాడడానికి వచ్చింది. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మకి గుడ్ మార్నింగ్, నాన్నకి గుడ్ మార్నింగ్. అందరికీ ఇక్కడ మన పక్కన రమా మేడం ఉన్నారు కదా, ఆ మేడంకి కూడా రమా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోతి బావా. గుడ్ మార్నింగ్ మేడం. అందరికీ ఇలానే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఇది మీకు గుడ్ మార్నింగ్ అని ఒక పాట పాడుతుంది, చూస్తారా? మీరు వింటారా? వినండి. ఇంకా ఎవరున్నారు ఇంట్లో? నానమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు కదా, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. సరేనా?
la 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 la, la 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 la, la 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 la. Hey good morning, what a lovely day. Hey good morning, it's a lovely day. La 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 la, la 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 la, la 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 la, la 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 la. చూసారా ఎంత బాగా పాడింది కదా గుడ్ మార్నింగ్ అని. అలానే అందరూ మీరు కూడా మళ్ళీ ఇంకోసారి వింటారా? మీరు కూడా విని మీరు కూడా ఇలానే చెప్పాలి. Hey good morning, how are you today? Hey good morning, I'm fine today. La 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 la, la 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 la, la 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 la, la 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 la. Hey good morning, what a lovely day. Hey good morning, it's a lovely day. La 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 la, la 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 la, la 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 la. గుడ్ మార్నింగ్ అందరికీ. అలానే మీరు రోజు చెప్పాలి. అంగన్వాడీ టీచర్స్ కమ్మా మీరు ఈరోజు గుడ్ మార్నింగ్ నేర్పించామని మీరు రేపటి నుంచి మానేయకూడదు. ప్రతిరోజు మంచి అలవాటు అనేది మీరు కంటిన్యూ చేయాలి. గుడ్ మార్నింగ్ అనేది సంవత్సరం చివరి వరకు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ మంచి అలవాటు నేర్చుకునే విధంగా కంటిన్యూ చేస్తూ ఉండాలి రోజు. అందరూ చెప్తారు కదా రేపటి నుంచి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వయసులో పిల్లలకి మనము నేర్పించే అలవాట్లు రేపు పెద్దగయ్యాక కూడా అలవాట్లు కొనసాగుతాయి. సో అంటే చిన్న వయసులో వాళ్ళకి ఎలాంటి మనము నేర్పిస్తామో అవన్నీ కూడా పెద్దగా అయిన తర్వాత కూడా వాటినే వాళ్ళు అలవర్చుకొని వాటినే వాళ్ళు కొనసాగించుకుంటూ ఉంటారు. సో అందుకోసమే మనమంతా కూడా ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు అనేటివి అలవర్చాల్సి ఉంటుంది. అయితే ఒక్కరోజుతో అది అలవడదు. మనము ప్రతిరోజు అలవాటు వచ్చేంత వరకు కంటిన్యూస్గా వాళ్ళకి అది చెప్తా ఉండాలి. అందుకే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి, మీరు ముందుగా పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పండి. పిల్లలు కూడా వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పేలాగా అలవాటు చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు పొద్దున కనిపించినా కూడా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పడము అలవాటు చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఒకటి తేడాలు కనుక్కోండి అనేది చూద్దాం. అంటే మీరు నిన్న కూడా తేడాలు కనుక్కోండి, ఒక 2 చిత్రాలు మీకు చూపించాము. ఆ చిత్రాలలో తేడాలు కనుక్కోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో 2 చిత్రాలు చూద్దాము, అందులో తేడాలని కనుక్కోవాలి. సరే పిల్లలు రెడీగా ఉన్నారా? పెద్దవాళ్ళు కూడా మీరు కూడా రెడీగా ఉండండి. కాకపోతే పిల్లలకు చెప్పకండి, పిల్లలు వాళ్ళు చూసి ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో కనుక్కోవాలి. తేడాలని కనుక్కోండి. బొమ్మలు కనిపిస్తున్నాయా? 2 బొమ్మలు కనిపిస్తున్నాయి. పైన ఒక బొమ్మ, కింద మరొక బొమ్మ. ఈ రెండిట్లో కొన్ని తేడాలు ఉన్నాయి, చూడండి, బాగా చూడండి. ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి కనుక్కోవాలి. పిల్లలు మీరే కనుక్కోవాలి. పెద్దవాళ్ళు మీరేం సహాయం చేయొద్దు పిల్లలకి, వాళ్ళకు వస్తుంది. వాళ్ళు చూసి చెప్పగలరు. ఇది పిల్లల కోసం యాక్టివిటీ, గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళ కోసం కాదు, పిల్లలు గుర్తుపట్టాలి. మీకు ఇంకా సమయం ఇస్తున్నాం, ఏమీ కంగారు లేదు. చక్కగా చూడొచ్చు. చూసారా? గుర్తుపట్టారా? ఎన్ని తేడాలు కనిపిస్తున్నాయి? ఎన్నొచ్చాయి? 2, 3, 4, 5, 10 వచ్చాయా? అమ్మో, చూద్దాం ఎన్నొచ్చాయో చూద్దాం ఇప్పుడు. చూసారా?
ఆ, ఇక్కడ ఈ పుంజుకి ఇక్కడ కింద ఇది లేదు కదా, ఇది పుంజులాగా ఉందా కోడిపెట్టలాగా ఉందా? ఓకే. తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక తుమ్మెద ఉంది. ఇది పువ్వా తుమ్మెదా? తుమ్మెద. గుడ్. తుమ్మెద ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేదు. ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఇక్కడ ఒక పువ్వు లేదు. అంతే, 3. సో 3 తేడాలు మాత్రమే ఈ బొమ్మలో ఉన్నాయి. మీకు కూడా వచ్చేసినాయా 3 తేడాలు? 3 గుర్తుపెట్టారా? ద వెరీ గుడ్. ఓకే. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఒక ఆట చూద్దాం. యాక్చువల్గా మనకి ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో 2 ఆటలు నేర్పించడం జరుగుతుంది బయటి ఆటలలో. అంటే బయటి ఆటలు అంటాం కానీ కొన్నిసార్లు మనం అంగన్వాడీ కేంద్రంలోనే ఈ ఆటలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, స్థలము మనకు ఉంటే, లేదా మనము బయట ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆ ఆటల పేరు గిలిగిలి ఆట. ఆ ఆట ఎలా ఆడించాలనేది మనకి మన శ్రీదేవి ఇన్స్ట్రక్టర్ గారు చెప్తారు. ఆ తర్వాత మనం ఆట ఎలా ఆడాలో కూడా చూద్దాం. జూలై నెలలో ఫస్ట్ మనం నేర్పించేది గిలి ఆట. మనం ఇందాక ఈ కార్యక్రమం మొదలైనప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పిల్లలది పేర్లు తెలుసుకోవడం అనేది. సో దానికి సంబంధించిందే ఈ ఆట కూడా ఉంటుంది. ఈ ఆటలో కూడా పిల్లల పేర్లు అందరికీ ఎవరి పేరు వాళ్ళకి తెలుస్తుంది, అందరి పేర్లు ఒక్కొక్కరికి అందరికీ కూడా తెలుస్తాయి పిల్లలన్నీ కూడా. సో ఫస్ట్ దీంట్లో ఈ ఆటలో గిల్లి అని చెప్పడం అనేది ఉంటుంది. దీంట్లో పిల్లలందరినీ కూడా సర్కిల్లో నుంచోపెట్టాలి, గుండ్రంగా నుంచోపెట్టాలి. టీచర్ కూడా వాళ్ళతో పాటు నుంచోవాలి. టీచరు వంగి ముందు చూపించాలి, ముందు వంగి కాళ్ళను కొడుతూ తలని ఊపుతూ గిలిగిలి అని చప్పుడు చేయాలి. అలా అన్న తర్వాత గిలిగిలి ఎవరో ఒకళ్ళ పిల్లల పేర్లు ఎవరో ఒకళ్ళు, జ్యోతి అనుకోండి, జ్యోతి గిలిగిలి జ్యోతి ఎవరోచ్ అని ఎగిరినప్పుడు ఆ జ్యోతి అనే పేరు గల పాప నేనోచ్ అని చెప్పాలి ఆ బాబు. ఇది ఆట. ఈ ఆట వలన పిల్లలకి పేర్లు తెలుస్తాయి. తర్వాత వారు వంగి తలను ఆడించడము, కాళ్ళను కొట్టడం అదంతా చేస్తారు కాబట్టి స్థూల కండరాల అభివృద్ధి కూడా వస్తుంది. ఇది మనము అంగన్వాడీ కేంద్రం లోపలే మనము ఆడించవచ్చు. ఈ ఆటని ఎలా ఆడాలో ఒకసారి వీడియో చూద్దాం మనం. పిల్లలందరితోటి మనము ఆడించాలి. అందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా, వాళ్ళు ముందుగా పేరు చెప్పలేకపోయినా సరే మనము వారిని బలవంతం చేయక్కర్లేదు. మనం ముందుగా వాళ్ళకి నీ పేరు చెప్పు అని మనము ప్రోత్సహించి వాళ్ళ చేత మనము ఆడించాలి. సో ఇలాగ మనము గిలిగిలి ఆట ఆడించాల్సి ఉంటుంది. మీరంతా కూడా పిల్లలతోటి ఆడించండి, మీరు కూడా ఆడండి కాసేపు పిల్లలతోటి. పిల్లలకు వాళ్ళ పేర్లు గుర్తించడం, చెప్పడం. అంటే పేరు అడగగానే ఇది నా పేరు నేను చెప్పాలి అనేసి ఆ వినికిడి నైపుణ్యం ఒకటి వాళ్ళకి వస్తుంది. రెండవది వాళ్ళ పేరు చెప్పగలుగుతారు. వాళ్ళ పేరును గుర్తించడము, తర్వాత చెప్పగలగడము. ఇది ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో పెంపొందించగలుగుతాము. సో ఇలాంటివన్నీ కూడా మనము నైపుణ్యాల కిందకే వస్తాయి.
ఇవన్నీ కూడా రేపు వాడికి ఉపయోగపడేటివే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వాడికి ఉపయోగపడేటువంటివి. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్కు సంబంధించిన అంశంలోకి వద్దాము. నిన్న మనమంతా కూడా మనము ఇంగ్లీష్కు సంబంధించిన ఏదైతే ఇంట్రొడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము ఏ లెటర్కు సంబంధించిన అంశాలన్నీ చూడడం జరిగింది. చూసి నేర్చుకుందాం అనేసి, ఆ తర్వాత నానేస్తం ఆట, ఆ తర్వాత వర్క్ బుక్లోని కొన్ని అంశాలు, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. దాని ద్వారా మనము పిల్లలకి ఏ అక్షర ఆకారం అనేది పరిచయం చేయడం జరిగింది. ముందుగా మనము ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ అక్షరాన్నైనా కూడా అక్షర శబ్ద పరిచయం చేయాలి, ఆ తర్వాత ఆకార పరిచయం చేయాలి, ఆ తర్వాతనే వాళ్ళకి రాయడం అనేది అలవాటు చేయాలి. దిద్దడము, ఆ తర్వాత రాయడము. దిద్దడం కూడా ఉంది చూడండి, దిద్దడం తర్వాత రాయడం. సో అంటే ఈ క్రమ పద్ధతిలో పిల్లలకి మనము అక్షరాన్ని నేర్పించాల్సి ఉంటుంది. నిన్న మనము ఆకార పరిచయం చూసాము. ఆకార పరిచయంలో మనము ఏ ఎలా ఉంటుంది అనేది చూడడం జరిగింది. అందులో మనము క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ రెండు చూడడం జరిగింది. అయితే ఈ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏలకు సంబంధించిన అక్షర ఆకారానికి సంబంధించిన ఒక యాక్టివిటీని, 2 యాక్టివిటీలను మనము వర్క్ బుక్లో కూడా నిన్న చూడడం జరిగింది. ఈ రోజున కూడా మనము వర్క్ బుక్లో మరి 2 యాక్టివిటీలను చూద్దాం. ఆ యాక్టివిటీలు పిల్లల చేత ఎలా చేయించాలనేది చూద్దాము. అయితే మన దగ్గర, అందరి దగ్గర వర్క్ బుక్ ఉండకపోవచ్చు. మనము ఒక కాగితం మీద ఈ వర్క్ బుక్లో ఏవైతే బొమ్మలు పెట్టారో అలాంటి బొమ్మలను కూడా గీసి కూడా పిల్లల చేత చేయించవచ్చు. ఒకసారి ఆ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. ఏకి సంబంధించి 5వ అంశం చూద్దాం. ఈ 5వ అంశం ఏంటంటే మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ ద సౌండ్ ఆ. అంటే ఏ అక్షరానికి సంబంధించిన శబ్దము ఏదైతే వస్తుందో ఆ చిత్రాలను ఈ ఏ అక్షరంతో జతపరచడం. అంటే వర్క్ బుక్లో ఇచ్చినటువంటి ఈ అంశం పేరు జతపరచడం. దేంతో జతపరచాలి? ఈ అక్షరాన్ని ఏ శబ్దంతో మొదలయ్యే చిత్రంతో, అంటే ఏతో మొదలైన చిత్రాలను దీనితో జతపరచాలి. ఇందులో ఇచ్చిన బొమ్మల్లో ఒకటి మటుకు ఏకి సంబంధించింది లేదు, మిగతావన్నీ కూడా ఏకి సంబంధించినవి. ఆ ఏకి సంబంధించిన చిత్రాలన్నిటినీ ఈ ఏ అక్షరంతో జతపరచాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటి చిత్రం ఏంటండి పిల్లలు? ఇదేంటి? ఇంగ్లీష్లోనే చెప్పాలి ఇప్పటి నుంచి మనం ఈ పదాలను. ఈ పదం ఏంటి? ఈ చిత్రంలోని ఈ జీవిని ఇంగ్లీష్లో ఏమంటాము? యాంట్. ఆ అన్న శబ్దంతో మొదలవుతుంది. కాబట్టి ఏం చేస్తాము ఇప్పుడు? ఈ అక్షరాన్ని ఆ సౌండ్తో వస్తుంది కదా ఏకి సంబంధించి, కాబట్టి ఇలా జత చేస్తాము. ఇక్కడ 2వ చిత్రం చూద్దాం. ఏ అక్షరం యొక్క శబ్దం ఆ కదా. ఇదేంటి? ఇది చెప్పండి ఏంటో ఇది ఇంగ్లీష్లో? యాపిల్. కాబట్టి ఈ ఏని, ఇది కూడా సరి అయినదే కాబట్టి ఇక్కడ జతపరుస్తాము. ఈ 3వది ఏంటి? ఇంగ్లీష్లోనే చెప్పాలి. దీన్ని ఏమంటాము? ఆమ్. ఆమ్ని ఏ శబ్దానికి సంబంధించింది కాబట్టి దీన్ని కూడా మనము జతపరుస్తాము. ఈ చిత్రం ఏంటో చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? అలిగేటర్. అలిగేటర్. ఇది కూడా ఏ శబ్దంతో మొదలవుతుంది కాబట్టి మనము ఇక్కడ జతపరుస్తాము. తర్వాత ఇదేమంటాము ఇంగ్లీష్లో? గుడ్. యాక్స్. కాబట్టి ఏ అక్షరాన్ని తిరిగి యాక్స్ తోటి జతపరుస్తాం. ఇప్పుడు ఇదేంటి? బలూన్. కానీ ఇది ఏ అక్షర శబ్దంతో పరిచయం అయింది? ఏ తోట, ఆ తోట కాదు కదా.
కాబట్టి దీన్ని మనం జతపరుస్తామా? ఏ అక్షరంతో జతపరుస్తామా పిల్లలు? లేదు. ఎందుకు అనంటే దీని మొదటి శబ్దము ఏతో మొదలవ్వట్లేదు కాబట్టి దీన్ని మటుకు మనము జతపరచము. అర్థమైంది కదండి? ఏ శబ్దంతో మొదలయ్యే చిత్రాలన్నిటినీ కూడా ఏ అక్షరం నుండి జత చేస్తూ పోతాము. సో మనము ఇక్కడ జతపరచడం అనే యాక్టివిటీ చూసాము. దేంతో జతపరచాము? ఆకారంతో, చిత్రంతో. అంటే ఏ అక్షరానికి సంబంధించిన ఆకారంతో, ఏ అక్షరంతో మొదలయ్యే పదాలతోటి, బొమ్మల చిత్రాలతోటి మనము జతపరచడం జరిగింది. సో పిల్లలకి ఈ చిత్రాలు, ఈ ఆకారము, వీటికి మధ్య సంబంధం అనేది పిల్లలు గ్రహించగలుగుతారు ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా. తర్వాత ఇంకొక యాక్టివిటీ కూడా ఉన్నది, దీనికి సంబంధించిందే, అక్షర ఆకారానికి సంబంధించిందే. అది ఎలా చేయాలో చూద్దాం. మొదటి అక్షరం ఏకి సంబంధించి వర్క్ బుక్లో 6వ అంశం చూద్దాం. ఏమనిచ్చారు ఇక్కడ మనకి? 6వ అంశంలో కలర్ ద యాపిల్ ఇన్ రెడ్ అన్నారు. అంటే ఇది కలరింగ్ యాక్టివిటీ, రంగు నింపే యాక్టివిటీ. ఈ యాపిల్ని ఏ రంగులో వేయమన్నారు? రెడ్ కలర్లో వేయమన్నారు. అంటే ఎరుపు రంగులో వేయమన్నారు. ఎరుపే ఎందుకు అనంటే యాపిల్ రెడ్ కలర్లో ఉంటుందని మనం చెప్పుకుంటాము. కానీ ఇక్కడ కేవలం యాపిల్ కలరింగ్ చేయమని చెప్పారు. సరే, ఇప్పుడు చేద్దామా? తల్లిదండ్రులకి, అంగన్వాడీ టీచర్కి లేదా పిల్లలతోటి కూర్చొని చేయించే పెద్దవాళ్ళు ఎవరికైనా ఒక చిన్న సూచన ఏమిటంటే, చిన్న పిల్లలైనప్పుడు కలరింగ్ చేసేటప్పుడు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందుగా ఇలా మనము కలర్ చేసి ఇవ్వాలి. ఇచ్చి పిల్లల్ని చేయమని చెప్పేటప్పుడు మనం ఏమని చెప్పాలంటే, మనం వేసిన ఈ కలరింగ్ని దాటి మీరు కలరింగ్ బయటికి చేయకూడదు అని చెప్పాలి. దీనివలన పిల్లలకి దీని లోపటనే రంగు నింపాలి అనేది తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలకి సూచన ఇదన్నమాట. మనం కలరింగ్ చేసిచ్చి పిల్లల్ని ఇందులోనే చేయమని చెప్పాలి. ఓకేనా? సరే, మళ్ళీ ఇప్పుడు అంశంలోకి వస్తే కలర్ ద యాపిల్ ఇన్ రెడ్. యాపిల్ పండును రెడ్ కలర్లో నింపమని చెప్పారు. ఇప్పుడు కలరింగ్ చేద్దామా? కలరింగ్ చేసేటప్పుడు పిల్లవాడు క్రేయాన్ ఎలా పట్టుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మొదట్లో ఇష్టం వచ్చిన రీతిగా కలరింగ్ చేస్తారు. కానీ చేయగా పిల్లలకు కూడా ఒక వైపునే గీయాలి, రంగు నింపాలి అనేది తెలుస్తుంది. పట్టుకునేటప్పుడు కూడా ఈ 3 వేళ్ళతోటి పట్టుకోగలగాలి. ఈ 3 వేళ్ళతో, బొటన వేలు, చూపుడు వేలు మరియు మధ్య వేలుతో పట్టుకొని కలరింగ్ చేయగలగాలి. కొద్దిమంది పిల్లలు అడ్డగీతలు, నిలువు గీతలు రకరకాలుగా చేస్తారు. అది మొదట్లో చాలా సహజమే. కాకపోతే చేసేటప్పుడు మనము ఒకవైపే చేయమని చెప్తే ఆ చిత్రం అందంగా రంగు నిండుతుంది. ఈ రకంగా పిల్లల్ని ఏకి సంబంధించి యాపిల్లో. సో ఇలాగ మనము పిల్లలకి చిన్న బొమ్మ ఇచ్చేసి, ఒక బొమ్మ ఒక కాగితం మీద గీసి ఇచ్చి ఆ విధంగా కూడా కలరింగ్ చేయొచ్చు. అంటే ఏ అక్షరానికి సంబంధించిన బొమ్మలు గీసి ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో ఏ ఆకారం కూడా గీసి దానికి ఇంకొక రంగు కూడా వేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలరే మనం ఫిల్ చేయమన్నాము, ఇక్కడ నింపమని చెప్పాము. అందులో మనకి ఆకారం కూడా ఉన్నది, ఏ అక్షరానికి సంబంధించిన ఆ ఆకారంలో పిల్లల చేత ఇంకొక రంగు కూడా వేయించవచ్చు. ఈ విధంగా మనము యాపిల్ బొమ్మ వేయవచ్చు, యాక్స్ బొమ్మ, యారో బొమ్మ, ఇలాగ బొమ్మలు వేసి పిల్లల చేత ఈ కలరింగ్ యాక్టివిటీ చేయించవచ్చు. అయితే ఈ ఓన్లీ వర్క్ బుక్ ఒక్కటే కాదు, మనకేంటంటే ఆకార పరిచయంలో రకరకాల ఆటల ద్వారా పిల్లలకి మనము అక్షరాలు నేర్పించడం జరుగుతుంది. అందులో మనకి నిన్న మాట్లాడుకున్నట్టుగా చూసి నేర్చుకుందామనే ఒక యాక్టివిటీ ఉన్నది. ఇప్పుడు ఇలాగా చూసి నేర్చుకుందాం, ఇది ఒక యాక్టివిటీ. ఇది నిన్న మనము విజయలక్ష్మి సూపర్వైజర్ చూపించడము జరిగింది. ఆ తర్వాత మనకి నానేస్తాం ఆట అనేది ఉన్నది. ఈ నానేస్తాం ఆటలో మనకి నిన్న మనము 2 పిల్లలు, చిత్రానికి సంబంధించిన పిల్లవాడు, ఆకారానికి సంబంధించిన పిల్లవాడు జత చేయడము
జత కట్టడము జరిగింది. చూసారా ఆ ఆట ద్వారా. తర్వాత మనకి ఇంకొక ఆట ఉన్నది ఏంటంటే పరుగు ఆట. ఈ పరుగు ఆట అనేది మనము ప్రతి అక్షరాలకన్నిటికీ కూడా ఈ పరుగు ఆట ద్వారా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అన్నీ కూడా అన్ని అక్షరాలకు సంబంధించిన ఆటలే. ఏ అక్షరం మనం పరిచయం చేసినప్పుడు ఏ అక్షరానికి సంబంధించిన ఈ ఆటల ద్వారా పరిచయం చేస్తాము. బి అక్షరం పరిచయం చేసినప్పుడు మళ్ళీ ఈ ఆటల ద్వారానే పరిచయం చేస్తాము. సి అక్షరం పరిచయం చేసినప్పుడు ఈ ఆటల ద్వారానే పరిచయం చేస్తాము. సో ఇలాగా మనము ఎప్పుడు కూడా అక్షరాలు పరిచయం చేసినప్పుడు, అంటే శబ్దం పరిచయం చేసినప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. శబ్దం పరిచయం చేసినప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీస్. అదే ఆకారాన్ని పరిచయం చేసినప్పుడు ఆ ఆకారానికి సంబంధించిన ఆటల ద్వారా పరిచయం చేస్తాము. అలాగే రాయడం పరిచయం చేసినప్పుడు రాయడానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఎలా రాయించాలి పిల్లలకు, ముందు రాయించడం అంటే దాన్ని మనం ఇక్కడ దిద్దడం అంటున్నాము, ట్రేసింగ్ అని అంటున్నాము. సో ఆ ట్రేసింగ్ అనేది ఎలా చేయించాలనేది, దానికి సంబంధించిన యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఆటల ద్వారానే పిల్లలకి మనము అక్షరాలను పరిచయం చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, ఆటలు అంగన్వాడీ కేంద్రంలో ఏమైనా ఆటలు ఆడుతున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆటల ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. ఇప్పుడు మేము గత కొద్ది రోజుల నుంచి మీకు అన్నీ కూడా ఆటలు, కృత్యాలు, పాటలు ఇవే చెప్తా ఉన్నాము. వీటి ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయాలు కూడా మీతో పంచుకుంటా ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ పరుగు ఆట అనేది మనము రేపు ఈ యాక్టివిటీని మనము రేపు చూద్దాం. ఈ పరుగు ఆట ద్వారా పిల్లలు ఏ ఆకారం ఎలా నేర్చుకుంటారనేది మనం రేపు మీకు చెప్తాము. సో దానికి కాను యాక్చువల్గా పరుగు ఆట ఎలా చేయాలనేది ఒక చిన్న వీడియో ఉంది. ఇది వీడియో చూసిన తర్వాత మనము ఈ రోజుని పూర్తి చేసుకుందాం. సో ఇది మనకు పరుగు ఆట. ఈ ఆటను మనం అక్షర ఆకార పరిచయంలో ఆడించే ఒక విధానం. ఈ ఆట ఎలా ఆడాలో చూద్దాం. ఈ ఆట ఆడించడానికి గాను గుండ్రాలు గీసుకోవాలి. ఇలా ఒక వరుసలో కొన్ని గుండ్రాలు, ఎదురుగా మరో వరుసలో కొన్ని గుండ్రాలు. అంటే ముగ్గురు పిల్లలతోటి ఆడిస్తున్నాము అంటే ఒక వరుసలో 3 గుండ్రాలు, రెండవ వరుసలో 3 గుండ్రాలు ఉండాలి. ఒక్కొక్క గుండ్రంలో కొన్ని కార్డ్స్ పెట్టాలి. అంటే మొదటి వరుసలో అక్షర పదాలకు సంబంధించిన చిత్రాల కార్డులు ఇందులో పెట్టాలి. రెండవ వరుసలో అక్షర కార్డులు పెట్టాలి. పరిచయం చేసిన అక్షరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉండాలి. పరిచయం చెయ్యనటువంటివి కూడా 1 లేదా 2 పెట్టుకోవచ్చు. ఈ 2 గుండ్రాల మధ్యలో కనీసం 10 అడుగుల దూరం ఉండాలి. ఈ 2 గుండ్రాలకు మధ్యలో పిల్లవాడు పరిగెత్తడానికి వీలుగా స్పేస్ ఉండాలి. పిల్లలు మొదటి వరుసలో గుండ్రాలకు ఎదురుగా నిల్చోవాలి. టీచరు ఈ చివరన నిల్చి ఉంటుంది. పరుగు అని చెప్పగానే పిల్లలు పరుగు ప్రారంభించాలి. ముందుగా ఇక్కడ చిత్రాల కార్డు, ఒక కార్డు తీసుకోవాలి. తీసుకొని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గుండ్రంలో ఉన్న అక్షరం కార్డుని తీసుకోవాలి. తీసుకొని టీచర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చి రావాలి. మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ అక్షర పదానికి సంబంధించిన చిత్రం కార్డు తీసుకొని అదే అక్షర పదానికి సంబంధించిన అక్షరాన్ని ఇక్కడ వెతికి తీసుకొని మళ్ళీ టీచర్కి ఇవ్వాలి. ఈ విధంగా పిల్లవాడు పరిగెత్తుకుంటూ అక్షర పదాలకు సంబంధించిన చిత్రాల కార్డులని, అక్షర కార్డులని తీసుకొని టీచర్కు ఇవ్వాలి. మొదటగా ఇచ్చిన పిల్లవాడికి టీచరు స్టార్ మార్కు ఇవ్వాలి. మిగతా పిల్లలందరినీ కూడా అభినందించాలి. ఇలాగ మనము పరుగు ఆట ఆడించాల్సి ఉంటుంది.
అయితే ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మామూలుగా పరుగు ఆట ఎట్లా ఆడిస్తామనేది మీకు తెలియాలనేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్, వీళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది అర్థం చేసుకోండి. మర్నాడు రేపు మనము ఏ అక్షరానికి సంబంధించిన ఈ పరుగు ఆట ఎలా చూద్దామనేది రేపు చూద్దాము. ఈ రోజున ఈ యాక్టివిటీసు చూసిన మీ అందరిని కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మర్నాడు కలుసుకుందాం. నమస్తే.